ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? వాచ్ అవర్ ఫిల్మ్ అక్కడమ్మాయి ఇక్కడ బై దిస్ May 8. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. అన్నేసి మాటలు అంటుంటే నువ్వేం పట్టించుకోవా? సింధు అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అన్నయ్యే కరెక్ట్గా ఉంటే తనని ఎవరు మాత్రం ఎందుకంటారు? సింధు అన్నది కూడా నిజమే కదా. నేను ఖాళీగా తిరిగే టైంలో అన్నయ్యే కదా అన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు కూడా అన్నయ్యని అలాగే ఉండమని చెప్తుంది సింధు. అది మంచి మాటే కదా. దానికి ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు? మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి. రే యష్, రే! ఇన్నరుగా నేను కొట్టాలనుకున్న దెబ్బ సరిగ్గా తేజ హార్ట్కి వెళ్ళి తగిలింది. తేజ 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 ఆగు తేజ. ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది. ప్రతి వాళ్ళు నన్ను చులకన చేసి మాట్లాడుతున్నారు. నేనంటే ఎవరు నన్ను లెక్క చేయడం లేదు. నాకు ఈ ఇంట్లో మర్యాద లేకుండా పోయింది. కూరల్లో కరివేపాకు తీసినట్టు తీసి పారేస్తున్నారు. ఛే, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను. ఛీ! తేజ ఫుల్ ఫ్రస్ట్రేట్ మోడ్లో ఉన్నాడు. ఇదే మంచి ఛాన్స్. తేజ మైండ్ని పొల్యూట్ చేసి వాళ్ళ అమ్మ మీద తమ్ముడి మీద ద్వేషం కలిగేలా చేయాలి. అప్పుడే తేజని నేను ఆయుధంగా చేసుకుని ప్రయోగించటానికి వీలవుతుంది. మధు, గాజుపైన గుచ్చుకుందా? అవును తేజ, చూసుకోకుండా కాలు పెట్టాను. నెమ్మది. సారీ మధు, నా వల్లే ఇదంతా. అమ్మ తమ్ముడు సింధు నన్ను తిట్టారన్న కోపంతో నేనే పగలగొట్టాను. అది నీకు గుచ్చుకుంటుందని నేను అనుకోలేదు. సారీ మధు. పర్లేదు తేజ, నువ్వేం కావాలని చేయలేదుగా. రా మధు, బెడ్ మీద కూర్చుందు. మెల్లిగా కూర్చో మధు. ఒక్క నిమిషం ఉండు.
నొప్పిగా ఉందా మధు? నువ్వు నా కాలికి తగిలిన గాయాన్ని చూస్తున్నావు, కానీ నేను నీ గుండెకి తగిలిన గాయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. నీలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నెమ్మదిగా. ఏం చేస్తాం మధు, రోజు రోజుకి ఇంట్లో నా పరిస్థితి మరీ దిగజారిపోతుంది. నిన్ను అన్నయ్య అని కూడా చూడకుండా మీ తమ్ముడు బుద్ధి లేకుండా నిన్ను అన్నాడు ఓకే, కాని మీ అమ్మ కూడా చివరికి నీదే తప్పన్నట్టుగా మాట్లాడారు చూడు. అదే తేజ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడంటే మరిదిగారు సంపాదిస్తున్నారు కాబట్టి అందరూ తనని సపోర్ట్ చేస్తున్నారు. కాని ఒకప్పుడు నువ్వే కదా ఈ కుటుంబం భారం మొత్తం మోసావు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచావు. ఈ ఫ్యామిలీ కోసం నువ్వు ఎంత త్యాగం చేశావన్నది, నువ్వేంటన్నది మీ అమ్మ పూర్తిగా మర్చిపోయింది తేజ. మీ అమ్మ తమ్ముడు నిన్ను అన్నారంటే వాళ్ళు మనవాళ్లే కాబట్టి ఎలాగో సర్దుకుపోతాం. నువ్వు ఈ ఇంట్లో ఎవ్వరి ముందు తక్కువ కాకూడదని, నిన్ను ఎవ్వరూ చులకనగా చూడకూడదని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాను. కాని నా మనసుని ఒకే ఒక్క బాధ తొలిచేస్తోంది తేజ. ఏంటది మధు? నటించడానికి ఈ ఇంటికొచ్చిన సింధు, క్యారెక్టర్ అనేది లేని ఆ సింధు నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి అందరి ముందు అన్నన్ని మాటలంటుంటే మీ తమ్ముడు సింధు నోరు మూయించాల్సింది పోయి తిరిగి సింధు మాట్లాడిందే కరెక్ట్ అని తనని సపోర్ట్ చేస్తాడా? అదే నేను భరించలేకపోతున్నాను తేజ. కనీసం మీ అమ్మన్నా నా పెద్ద కొడుకు గురించి తప్పుగా మాట్లాడతావా అని ఆ సింధుని లాగిపెట్టి కొట్టాల్సింది. కాని ఆమె కూడా పని చేయలేదు. ఈ ఇంట్లో నీ గురించి ఎవ్వరికీ అవసరం లేదు తేజ. ఇప్పుడు చెప్తున్నాను తేజ, వాళ్ళకి నువ్వు అవసరం లేకపోయినా నాకు అవసరం. భర్తగా నీ గౌరవం, నీ మర్యాద, నీ విలువ నాకవసరం. నిన్ను ఇన్ని మాటలన్న తర్వాత మొదటిసారి మీ వాళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. ఇక నుంచి నీ వాళ్ళకంటే నువ్వే నాకు ముఖ్యం తేజ. నీ ఎదుగుదలే నాకు ముఖ్యం. దానికోసం నేను ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాను. నీకోసం నేను నిలబడతాను. మధు,